హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏ రాశి వారికి ఎన్ని సంవత్సరాల కష్టకాలం ఉంటుంది అనే విషయం గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. 1. మేషరాశి. మేషరాశి వారికి కష్టకాలం 12 సంవత్సరములు, అదృష్టకాలం 33 సంవత్సరములు. 2. వృషభ రాశి. వృషభ రాశి వారికి కష్టకాలం 17 సంవత్సరములు, అదృష్టకాలం 25 సంవత్సరములు. 3. మిథున రాశి. మిథున రాశి వారికి కష్టకాలం 9 సంవత్సరములు, అదృష్టకాలం 27 సంవత్సరములు. 4. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కష్టకాలం 20 సంవత్సరములు, అదృష్టకాలం 23 సంవత్సరములు. 5. సింహరాశి. సింహరాశి వారికి కష్టకాలం 10 సంవత్సరములు, అదృష్టకాలం 40 సంవత్సరములు. 6. కన్యారాశి. కన్యారాశి వారికి కష్టకాలం 22 సంవత్సరములు, అదృష్టకాలం 42 సంవత్సరములు. 7. తులారాశి. తులారాశి వారికి కష్టకాలం 14 సంవత్సరములు, అదృష్టకాలం 21 సంవత్సరములు. 8. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కష్టకాలం 18 సంవత్సరములు, అదృష్టకాలం 32 సంవత్సరములు. 9. ధనస్సు రాశి. ధనుస్సు రాశి వారికి కష్టకాలం 8 సంవత్సరములు, అదృష్టకాలం 30 సంవత్సరములు. 10. మకర రాశి. మకర రాశి వారికి కష్టకాలం 12 సంవత్సరములు, అదృష్టకాలం 28 సంవత్సరములు. 11. కుంభరాశి. కుంభరాశి వారికి కష్టకాలం 16 సంవత్సరములు, అదృష్టకాలం 25 సంవత్సరములు. 12. మీనరాశి. మీనరాశి వారికి కష్టకాలం 6 సంవత్సరములు, అదృష్టకాలం 78 సంవత్సరములు. ఫ్రెండ్స్, ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి. దయచేసి గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.